శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన 20 సూత్రాల కార్యక్రమ అమలుపై 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టుల అమలు పురోగతి తిరుమలకు విచ్చేసే భక్తులకు మరియు పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అలాగే స్మార్ట్ సిటీగా తిరుపతి అభివృద్ధిపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం వికసిత్ భారత్ 2047. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పనిచేస్తేనే తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రస్తుత సవాళ్లను అధిగమించి విజయవంతంగా వికసిత తిరుపతిగా రూపుదిద్దవచ్చన్నారు. సమీక్షలో ఉపాధి హామీ పథకం, మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం, అలాగే గతంలో జరిగిన అవకతవకలు మరియు ప్రస్తుత అమలు తీరుపైన, జిల్లాలో గ్రామాల్లో ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీరు ఇచ్చే సంకల్పంతో జల్ జీవన్ మిషన్ అమలు తీరుపై, తిరుపతి పట్టణంలో అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాలను, అలాగే స్మార్ట్ సిటీ నిధుల వినియోగం పైన, గ్రామీణ సడక్ యోజన, లఖ్పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం సూర్యఘర్, కుసుమ్, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ, అలాగే పట్టణాభివృద్ది నిధుల వినియోగ ప్రణాళిక, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు పర్యాటక రంగ మరియు పారిశ్రామికీకరణ అభివృద్ది అంశాల వారీగా తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్ 194 కోట్లలో ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం అయినందున నిధులు మురిగిపోకుండా ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే గత 5 సంవత్సరాలు ఉపాధి హామీ నిధులను నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చు చేసిన వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను చైర్మన్ ఆదేశించారు. గత 5 సంవత్సరాలు జల జీవన్ మిషన్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత లేకుండా గత ప్రభుత్వంలో పనులు చేయడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాలు జిల్లా చేరుకోలేకపోయిందని, అలాగే నిధుల దుర్వినియోగం జరిగిందని, అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలిక నీటి వనరులతో కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు ఇచ్చే లక్ష్యంతో సవరించిన డీపీఆర్తో జల్ జీవన్ మిషన్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కోసం గత 5 సంవత్సరాల అస్తవ్యస్త విధానాలతో కాకుండా వనరుల సద్వినియోగమయ్యే విధంగా స్పష్టమైన ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సూచించారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రహదారుల నిర్మాణ పనులు వేగవంతంగా జరగాల్సినటువంటి అవసరముందని అధికారుల దృష్టికి తెచ్చారు. ఇంకా దీర్ఘకాలికంగా మిగిలిపోయిన పాత పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో స్వయం సేవా గ్రూపుల్లోని మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లఖ్పతి దీదీ లక్ష్యం నిర్దేశించుకుని వేగంగా ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పీఎంఏవై కింద జిల్లాలో కేటాయించిన 80,000 గృహాలకు గాను పూర్తయిన గృహాలు 26,000 మాత్రమేనని, అందులో పూర్తయిన గృహాల్లో నివాసయోగ్యమైన మౌలిక సదుపాయాల కల్పనలు లేక లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారని, వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టీడుకోలో 15,000 గృహాల్లో దాదాపు 80% పూర్తయిన చాలా మంది లబ్దిదారులకు గృహాలను ఎందుకు తీసుకోలేదని, వాటికి సంబంధించిన వివరాలను తెలియపరచాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీటి సరఫరా కోసం తిరుపతి కార్పొరేషన్ కోసం అమృత్ 1.0 కింద 2017లో కేటాయించబడిన నిధులకు సంబంధించిన పనుల్లో ఇప్పటికీ పూర్తిగాని పరిస్థితులున్నాయని, దానికి కారణం గడచిన 5 సంవత్సరాల అస్తవ్యస్త విధానాలని అన్నారు. ఇప్పుడు అమృత్ 2.0 పథకం కింద నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులు సద్వినియోగపరచి గతంలో పూర్తిగాని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ అమృత్ 1.0లో త్రాగునీటి సరఫరా కోసం 149 కోట్ల రూపాయలు, సేనరేజ్ అండ్ సఫ్టేజ్ నిర్వహణకు 59 కోట్ల రూపాయలు, అలాగే స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ కోసం 12 కోట్ల రూపాయలు, మొత్తం 220 కోట్ల రూపాయలు విలువైన పనులు పూర్తయ్యాయని, తిరుపతి పట్టణంలో మొత్తం 1.58 వేల గృహాలకు గాను ఇప్పటికే దాదాపు 35% గృహాలకు మాత్రమే సరఫరా జరిగిందని, మిగిలిన గృహాలకు త్వరితగతిన అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్ఓ నరసింహులు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయమైనటువంటి స్వర్ణాంధ్ర 2047 స్ఫూర్తితోటి, ఆ లక్ష్యంతో పనిచేసి తిరుపతి పార్లమెంటు ఏదైతే ఉందో ఇక్కడ ప్రస్తుత సవాళ్లు ఏమైతే ఎదుర్కొంటా ఉన్నామో వాటిని అధిగమించి విజయవంతంగా వికసిత తిరుపతిగా రూపుదిద్దేటటువంటి కార్యాచరణతోటి ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది. సమీక్షలో ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అమలుకి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ వినియోగం పైన గతంలో జరిగినటువంటి ఆ గైడ్లైన్స్కి విరుద్ధంగా జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశము, అలాగే ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి తీరు మీద
ఈ యొక్క సమీక్ష ఉపాధి హామీ మీద జరగటం జరిగింది. అదే జిల్లాలో ప్రతి గృహానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత త్రాగునీరు ఇచ్చేటటువంటి సంకల్పంతో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని యొక్క అమలు తీరు, గత 5 సంవత్సరాల్లోగా జల్ జీవన్ మిషన్లో జరిగినటువంటి అవకతవకలు, పనులు పూర్తి కాకపోయినా పూర్తయినట్టు రికార్డులు సృష్టించినటువంటి అంశం మీద కూడా లోతుగా సమీక్ష జరిగింది. అలాగే తిరుపతి పట్టణానికి సంబంధించి అమృత్ పథకం నిధులకి సంబంధించి సాధించినటువంటి ఫలితాలు, అమృత్ 1కి సంబంధించినటువంటి ఫలితాలు, అలాగే అమృత్ 2 లక్ష్యాలని ఏ విధంగా అందుకోవాలి, స్మార్ట్ సిటీకి సంబంధించిన వచ్చిన నిధుల్ని వినియోగించిన అంశం మీద ఇక్కడ ఈ సమీక్షలో ప్రస్తావన రావడం జరిగింది. వీటితో పాటు గ్రామీణ సడక్ యోజన, లాఖ్పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎం సూర్యఘర్, కుసుమ్, పిఎం ఆవాస యోజన, టిట్కో గృహాలు, ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా నిధుల వినియోగము, వాటికి పూర్తి కావడానికి కావాల్సినటువంటి ప్రణాళిక, ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు తీరు ఏ విధంగా ఉంది, ఈ అంశాల్లో పర్యాటక రంగం మరియు పారిశ్రామిక రంగానికి సంబంధించిన అభివృద్ధి తదితర అంశాల మీద జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు సమన్వయంతో అధికారులతోటి ఈ సమీక్ష కొనసాగింది. ఈ సంవత్సరం ఉపాధి హామీ పనులకి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ నిధులు మురిగిపోకుండా ఏదైతే ఖర్చు చేయాల్సినటువంటి బ్యాలెన్స్ ఉందో దానికి సంబంధించిన అంశంలో అధికారులకి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. మెటీరియల్ కంపోనెంట్ ఎక్కడా కూడా వృధా కాకూడదు, నిధులు మురిగిపోకూడదు. గత 5 సంవత్సరాలుగా ఏదైతే ఉపాధి హామీ నిధులకి నిబంధనలకి వ్యతిరేకంగా ఖర్చు చేశారో వాటి వివరాలన్నీ కూడా మాకు ఇవ్వాలని వారిని ఆదేశించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటటువంటిది ఆయుధము. ఆ ఓటు ద్వారానే ప్రజలు తమను కాపాడుకుంటారు, తమ హక్కుల్ని బాధ్యతల్ని వారు నిర్వర్తిస్తారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అది వాస్తవాలు నిజాలు నీకు బయట పెట్టాలని చెప్పడం జరిగింది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి నిధులు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అడ్డు పెట్టుకొని దోచే ప్రణాళికలు గత 5 సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో జరిగిన వాటికి సంబంధించిన వివరాలను కూడా టీటీడీని అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వారిని ఈ అంశాలన్నీ ఆ యొక్క అవకతవకలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇటువంటి అనైతిక విధానాల వల్ల వెంకటేశ్వర స్వామి వారు కూడా ఎప్పటికీ కూడా అటువంటి అనైతిక చర్యలు పాల్పడిన వారిని గుర్తుపెట్టుకుంటారు.